యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూడు చింతలపల్లి దీక్షలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి మొదటిసారి సీఎం కేసీఆర్ లో భయం కనిపిస్తుందని వ్యాఖ్య. చాంద్రాయణగుట్టలో వ్యాక్సినేషన్ పరిశీలించిన సీఎస్ నెలాఖరులోగా 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచన. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ నియామకం. నారాయణపేట జిల్లా కోస్గిలో సర్వసభ్య సమావేశం. మండలాల్లోని సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. ఆముదాల వలస రైల్వే స్టేషన్లో బ్రిడ్జి నిర్మాణం. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్న ఎంపీ. డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ కు 20 నెలల భయం పట్టుకుందని, మొదటిసారి కేసీఆర్ లో భయం కనిపిస్తుందని, అందుకే అంచనాలు లేని హామీలు ఇస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి దీక్షలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతలు కూడా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదన్నారు. భవిష్యత్తులో కేసీఆర్ పక్కన కూర్చోవాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తుందని టీపీసీసీ చీఫ్ చెప్పారు. ఆఖరికి కేసీఆర్ ఆవేదన చూసి కేటీఆర్ మీడియా సమావేశం పెట్టారని, కేసీఆర్ ఒంటరివాడు అయ్యాడని అన్నారు. మూడు చింతలపల్లి గ్రామానికి కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం 2 సంవత్సరాల క్రితం మూడు చింతలపల్లిలో రోడ్డును 6 ఫీట్లు పెంచివేశారని అన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని, ఇచ్చిన కొన్నిళ్లు వర్షం వస్తే ఆ ఇళ్లు చెరువుల్లా మారుతున్నాయని విమర్శించారు. దళిత బంధు అందరికీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మరి ఏం ఏం చెప్తాం, వస్తాడు వస్తాడు చూపిస్తాడు పోతాడు. ఇక మాకే ఊరు దత్తకు తీసుకున్నా అంటాడు. ఏం దత్తకు తీసుకున్నా అని కూడా ఏం లేదు. ఊరిని దత్తకు తీసుకున్నా కదా, మరి ఏం పరిస్థితి? ఏం పరిస్థితి లేవు. మా దిక్కు ఏం చేస్తానే లేడు. మా ఊరు దత్తకు చేసుకుని ఏం చేస్తానే లేడు. కమిటీ వాళ్ళు కూడా లేదు మాకు. కమిటీ వాళ్ళ ఏదైనా అయితే కూడా మాకు కమిటీ వాళ్ళు ఆనకాలం తినమస్తే కమిటీల వాళ్ళనన్నా అంటాము. పెట్టాలంటే కూడా కమిటీ వాళ్ళు ఒక బిడ్డ పెళ్లి చేసిన అయిపోయింది. నేను ఉందామన్నా జాగలేదు మా ఊళ్ళో. కమిటీ వాళ్ళు ఉన్నా కానీ గలనన్నా పడిసత్తాము. అది కూడా లేదు. ఏం చేస్తాం మా ఊళ్ళో రానే రాలే. ఆ ఊళ్ళో ఏం రాలే. మా ఊళ్ళో కమిటీ వాళ్ళు పెట్టాలంటే కూడా కమిటీ వాళ్ళు ఒక బిడ్డ పెళ్లి చేసిన అయిపోయింది. నేను అనుకుందామన్నా జాగలేదు. మా ఆయనకైతే ఇప్పుడు అది కూడా లేదు. మా ఊళ్ళో రానే రాలే. రాలే అప్లై చేసినా ఒక బిడ్డ పెళ్లి చేసిన అయిపోయింది. నేను అనుకుందామన్నా జాగలేదు. మా ఆయనకైతే ఇప్పుడు అది కూడా రైతు బంధు కూడా పొలమాలకే వచ్చినాయి సార్. అవి కూడా అందరికి కొంతమందికి రానే రాలేదు. వాళ్ళకి కౌలు కొంత చేస్తారా? ఇవేమో 22-30 సర్వే నెంబర్ లావణ్య పట్ట దున్నుకొని బస్తున్నారు. వీళ్ళకి రైతు బంధు రాలేదండి. సో ఈ ఊర్లో ఇళ్ళ ముచ్చట అయితే మేమైతే 10-12 ఏళ్ళ కిరాయికి ఉన్నాం సార్. మేమైతే ఉన్నట్టున్నాం. మా ఇల్లు అక్కడ కట్టలు ఎక్కువైనా అంటే ఇటు ఇదే అవుతాం. అప్పుడు ఇల్లు కట్టినప్పుడు వాన కొడితే ఉచిదే అవుతుంది.
వాళ్ళు ఎట్లా ఇట్లయితే మరి పోయి మల్లన్న సార్కు మీద ఓట్లే పట్టి మల్లన్న సార్ మంచిగా చేస్తాడని వేస్తుంది సార్. ఆయన మంచిగా చేస్తాడేమని వేస్తుంది, ఆయన మంచిగా చేయకపోయే. నగరంలోని చాంద్రాయణగుట్టలో గల ఉప్పుగూడ పరివార్ టౌన్షిప్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. ప్రజలు తమంతా తాముగా వ్యాక్సినేషన్లు వేయించుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజలు వ్యాక్సినేషన్ వేయించుకునేలా చూడాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని 100% వ్యాక్సినేటెడ్ నగరంగా తయారు చేయాలని అన్నారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. డోర్ టు డోర్ సర్వేను పూర్తి చేసి వ్యాక్సినేషన్ వేయించుకొని వారిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో నెలాఖరులోగా 100% వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని స్థానిక ప్రతినిధులు సీఎస్ కు హామీ ఇచ్చారు. తెలంగాణలో ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. సైబరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్రని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కమిషనర్గా ఉన్న సజ్జనార్ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. సజ్జనార్ 3 ఏళ్లకు పైగా సైబరాబాద్ కమిషనర్గా పనిచేశారు. ఈ 3 ఏళ్ల కాలంలో విస్తృతమైన సేవలతో సజ్జనార్ తనదైన గుర్తింపు సాధించుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సెక్రటరీలు, అధికారులు హాజరయ్యారు. విద్య, ఆరోగ్యం, అగ్రికల్చర్, మిషన్ భగీరథ, విద్యుత్, పశుపోషణ, సమగ్ర శిశు సంక్షేమ శాఖ, ఉపాధి హామీ, రెవెన్యూ శాఖ వంటి పలు అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. విద్యుత్ శాఖలో కరెంట్ పోల్స్, విద్యుత్ అంతరాయం, మిషన్ భగీరథ శాఖలో ఇంటి నల్లాలు, పైపులు పగిలిపోవడం వంటి సమస్యలపై చర్చించారు. ప్రధానంగా కరోనా టీకాలను అందరికీ అందించాలని ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ మాత్రం మున్సిపల్ మున్సిపల్ ఏరియా చేయండి.
విలేజ్లోనే నువ్వు మున్సిపల్ ఉన్న 5 గ్రామాలలో కూడా చేయగలి గుంటలు ఏది కూడా తహసీల్దార్ డైరెక్ట్ గా డిసైడ్ చేయడానికి కానీ అప్లికేషన్ తీసుకోవడానికి కానీ వారు బుక్కులు ఇష్యూ చేయడానికి కానీ లేదు. ఏది ఉన్నా కూడా ఇప్పుడు ఏమన్నా మీ సేవలో అప్లికేషన్ పెట్టాలి, కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ సాల్వ్ చేస్తాం. మీ సేవలో అప్లై చేస్తే అది పొలిటికల్ ల్యాండ్ గ్రీవియన్స్ అని పెడతారన్న, అందువల్ల ఆప్షన్ అది కలెక్టర్ దగ్గరకు పోతుంది. కలెక్టర్ ఓకే చేస్తే మరొక బుక్కులు అన్న ఒకటి అసైన్మెంట్ రాలేదు, ఇంకా విరాసత్ రాలేదు. అసైన్మెంట్ ఇప్పుడు ఆప్షన్ వచ్చింది, ఇప్పుడు వస్తుంది ఆప్షన్ వచ్చింది. మొన్నటి వరకు ఎవరికి కూడా అసైన్మెంట్ ఉన్న వాళ్ళకు లేకుండా ఇప్పుడు వచ్చింది. అదొక్కటి తప్ప అన్ని చేస్తుంది, అది కూడా వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గతంలో ఈ బ్రిడ్జి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఈ క్రమంలో అధికారుల కృషితో అందుబాటులోకి వచ్చిన బ్రిడ్జి వారికి సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. outside. All platforms are connected. That area also connected. This platform is this is totally steel structure. Almost 3 months, but we are giving hand railing and all. It will effectively become 3.1 or 3 meters. మనాలంతా వెనక్కి వచ్చేస్తే వాళ్ళకి మీడియా శ్రీకాకుళంలో ప్రధాన రైల్వే స్టేషన్ అయినటువంటి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ని గతంలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు, రైల్వే కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేయడం జరిగింది. అదే బాటలో నేను కానీ, అలాగే మాజీ శాసనసభ్యులు కోన రవికుమార్ గారు కానీ, ఆముదాల వలస ఇంప్రూవ్ అవ్వాలనంటే, ఈ ప్రాంత అభివృద్ధి చెందాలనంటే ఈ స్టేషన్ని చాలా చక్కగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాం. మరి అందులో ముఖ్యమైనటువంటిదిగా భావించి ఏదైతే ఇక్కడ పాత ఎఫ్ఓబి బ్రిడ్జ్
అప్పుడు బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కృష్ణ పాలకవర్గం సభ్యులు డబ్బులు పంచుకుంటున్న వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. ముందుగా ఓ వ్యక్తి డబ్బులు సంచి నుంచి తీసుకుని జీపీ కార్యాలయంకు రాగానే లోపలున్న మరో వ్యక్తి తలుపులు వేయడం సీసీ కెమెరాల్లో రికార్డైంది. అనంతరం సర్పంచ్ కృష్ణ డబ్బులు సంచిని తెరిచి నోట్ల కట్టలను ఉప సర్పంచ్కి ఇచ్చాడు. అతను వాటిని లోపలున్న పాలకవర్గ సభ్యులందరికీ సమానంగా పంచాడు. ఈ సన్నివేశాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో పాలకవర్గం అవినీతి బయటపడింది. దీంతో కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీలో అక్రమాలు పెరిగిపోయాయని, భవన నిర్మాణదారులను బెదిరించి సర్పంచ్ ఉప సర్పంచ్ డబ్బులు వసూలు చేస్తున్నారని వార్డు సభ్యుడు అశోక్ ఆరోపిస్తున్నాడు. గ్రామ పంచాయతీ పాలకవర్గ అక్రమాలు తెలుసుకున్న జిల్లా పాలనాధికారి హనుమంతరావు కొద్ది రోజుల క్రితం సర్పంచ్ ఉప సర్పంచ్లను 6 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు అశోక్ తెలిపారు. కానీ 40 రోజులు కూడా పూర్తి కాకముందే సర్పంచ్ ఉప సర్పంచ్ పదవిలో కొనసాగేలా ఎలా చర్యలు తీసుకున్నారని కలెక్టర్ను ప్రశ్నించారు. తాజా ఘటనపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పందించాలని అశోక్ డిమాండ్ చేశారు. అమీన్పూర్ మండల్ కిష్టారెడ్డిపేట గ్రామం 2వ వార్డు నంబర్ దొంతి అశోక్. మీడియా మిత్రుల అన్నలకు అందరికీ నా నమస్కారం. మన గ్రామ పంచాయతీలో వ్యవస్థ ఎట్లుందంటే చాలా అక్రమాలు, దౌర్జన్యాలు, వీటికి అన్నిటికీ బాగా పాల్పడుతున్నారు. సర్పంచ్ ఏర్పుల కృష్ణ, ఎండి ఫైవ్, వీళ్ళందరూ కలిసి ఒక కిష్టారెడ్డిపేట గ్రామంని అభివృద్ధి పరంగా ఎక్కడ నడిపిస్తలేరు. ఏమున్నా వాళ్ళ లావాదేవీల గురించి మాత్రమే వాళ్ళు స్పందిస్తారు తప్ప కానీ గ్రామంలో ఏ ఒక్క విషయానికి అయినా కానీ వాళ్ళు ఏనాడు స్పందించింది ఎక్కడ లేదు. కాకపోతే కిష్టారెడ్డిపేట గ్రామంలో అవినీతి ఎంత అంటే అంత కూడుకుపోయింది. వాళ్ళు మరి ఒక గ్రామంలో ఒక బిల్డర్ వచ్చి ఏమైనా పని చేయాలంటే పని చేయలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళ భయం, వీళ్ళు ఇలాంటి భయం కాదు, ఖతర్నాకు వాళ్ళు పెట్టే భయాలకు చాలా గురి అయిపోతున్నారు. భయం అంటే అంత బెదిరింపు అంటే చాలా బెదిరిస్తారు. మామూలుగా కాదు వాళ్ళ బెదిరింపులు. ఎక్కడ వాళ్ళ బెదిరింపులు ఎక్కడ ఆగాయి. అన్న ఒకటి చెప్పేది ఏంటంటే, ఇంత ఇల్లు కడుతుంటే ఇంత పర్మిషన్ గురించి పోయి మాకు ఇంత ఇస్తారా, లేకపోతే లేదని చెప్పి డిమాండ్ మాత్రం బాగా కిష్టారెడ్డిపేటలో బాగా చేస్తారన్న, బెదిరిస్తారు. ఇవ్వకపోతే కిష్టారెడ్డిపేట గ్రామంలో గ్రామ పంచాయతీలో విచ్చలవిడిగా డబ్బు ఎలా పంచుకుంటారు అంటే వాళ్ళు. విశాఖలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ను డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత హస్తకళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముత్యాలు, కలంకారీ, పెయింటింగ్స్, మార్బల్ బొమ్మలు, దివాన్ కార్డ్స్ తదితర వస్తువులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. చూడు
ఈరోజు ఎన్ఐడి జంక్షన్లో మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ఒక ఓపెన్ ప్లేస్లో సుమారు 30 పైగా షాపులు ఓపెన్ చేయడం జరిగింది. మహమ్మద్ నసీం గారు, మహమ్మద్ సలీం గారు ఆధ్వర్యంలో ఈ చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా, మరి మీకు తెలుసు ప్రపంచం అంతా కోవిడ్ వచ్చి వ్యాపారస్తులన్నీ అందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్న టైంలో మరి ఇప్పుడిప్పుడే ప్రజలందరూ రోడ్డు మీద వస్తున్న తరుణంలో ఎన్ఐడి జంక్షన్ కరాసా ప్రాంతంలో ఈ యొక్క ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ని నేను కానీ మరి ప్రెస్ క్లబ్ గంటల శ్రీనిబాబు గారు ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క క్రాఫ్ట్ బజార్కి మా ఇద్దరి తరఫున ఎప్పుడు మీ అందరికీ అండగా సపోర్ట్గా ఉంటామని, ఈ యొక్క వ్యాపారం అంతా విజయోత్సవంతో జరగాలని, మంచిగా జరగాలని, ఏ యొక్క ఇబ్బందులున్నా మాత్రం ధరలకే పలు రాష్ట్రాలకు చెందిన చేనేత మరియు హస్తకళలకు సంబంధించిన అనేక ఉత్పత్తులు విశాఖ నగర ప్రజలకు అందుబాటులో తేవడం, మరి ప్రతి కార్యక్రమంలో కూడా నేను విధిగా పాల్గొనడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల నుంచి అక్కడ తయారు చేసిన ప్రోడక్ట్స్ని విశాఖపట్నం తీసుకొచ్చి మరి మెగా సిటీలో ఇక్కడ ప్రజలందరికీ కూడా అతి తక్కువ ధరకే అందుబాటులో విక్రయించడం కూడా అభినందించదగ్గ విషయం. సలీం గారు కానీ లేకపోతే నసీం గారు కానీ గతంలో బీచ్ రోడ్లో కానీ, ఆ తర్వాత అక్కిపాలెం జంక్షన్లో కానీ, గాజువాకలో కానీ, ఇప్పుడు ప్రజెంట్ తాజాగా ఎన్ఏడి కొత్త రోడ్డు ప్రాంతంలో కానీ నెల రోజుల పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి మరి వివిధ రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్తో పాటు అనేక ప్రాంతాలకు చెందిన టవల్స్, సరికొత్త ఆధునీకరించిన బెడ్షీట్స్, మరి అదేవిధంగా ఇంకా చేనేతకు సంబంధించిన అనేక శారీసు, మరి అదేవిధంగా ఇంటికి ఉపయోగపడే గృహోపకరణ సామాన్లు అన్నీ కూడా అందుబాటులో ఉంచారు. మరి అదే బయట కొంటే 2500లకు లభించే బెడ్షీట్లు కానీ ఇతరత్ర సామాగ్రి కానీ ఇక్కడ 1500-1000 రూపాయలకే దొరుకుతున్నాయి. అందులోనే ఎన్ఏడి ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వివిధ రాష్ట్రాల ఉత్పత్తులన్నింటినీ కూడా మీరు పరిశీలించి మీకు ఏవైతే ఇంటికి కావాలో అవి కొనుక్కున్నట్లయితే పరోక్షంగా హస్తకళాకారులను ప్రోత్సహించినట్లు అవుతుంది. దీంతోపాటు మరి బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పలు మండలాలకు చెందిన 29 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 7,93,000 రూపాయల చెక్కులను అందజేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో కొనసాగుతోందని, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు సీఎం బాధ్యత వహించి సీఎంఆర్ఎఫ్ను అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోధ్ ఎంపీపీ తులా శ్రీనివాస్, కన్వీనర్లు ఏనుగు కృష్ణారెడ్డి, రూక్మాన్ సింగ్, నాగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ బీపూర్ లక్ష్మి కుచ్లాపూర్ 10,500 రమేష్ देखो రమణయ్య తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి సారిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరి వివిధ జిల్లాలో అద్భుతమైన పథకాలతో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ మరి ప్రజల యొక్క కష్ట సుఖాలు ఉంటాయి, మంచి చెడు ఉంటుంది. ప్రజలను అన్ని విధాలుగా మనం మద్దతుగా నిలబడాలి. ప్రజలను వారి యొక్క సమస్యల మీద దృష్టి సారించాలి. ఏ రకంగా వారు బాగుపడతారో, ఏ రకంగా వారు వెనుకబడి ఉన్నారో, ఏ విషయంలో వారు ఆర్థికంగా మరి వారి పరిస్థితి సరిగా లేదో మరి అటువంటి సహాయం కూడా అందుదామనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అటువంటి సమస్యలను దృష్టి సారించారు. అభివృద్ధి అంటే మనం చాలా విషయంలో ఎట్లా అనుకుంటామంటే ఈ భవన నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు, ఇంకా వివిధమైన అభివృద్ధి అనుకుంటాం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన వేరు. వారు ఏమంటారంటే ఈ అభివృద్ధి ఎప్పుడు జరిగేది, ఇది ఎప్పుడు జరిగే ప్రక్రియ. కానీ ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు, చాలా వెనుకబడ్డ కుటుంబాలు, ఆర్థికంగా బాగా వెనుక ఉంటారు, గరీబులు ఉంటారు, కూలీ నాలి చిన్న చిత్క వ్యాపారం, చిన్న చిత్క వ్యవసాయం చేసే ఈ యొక్క సమాజానికి మనము ఆర్థికంగా బలోపేతం చేయడానికి వారి బిడ్డ పెళ్ళికి ఉంది. ఆ బిడ్డ పెళ్ళికి మరి సహాయం చేస్తే
ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 అందించే కార్యక్రమంతో పాటు షాదీ ముబారక్లో మరి అదే ఇస్తూ మరి అలాగే ఎవరైనా అనారోగ్య పాలైన తర్వాత వారు దవాఖానకు వెళ్ళాలంటే డబ్బులు ఉండవు, అమ్ముదామంటే బంగారం లేదు, భూమి లేదు, మరి మనిషిని బతికించుకోవాలి. చిన్న వయసులో రాని రోగం వస్తే మరి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా ఆచితూచి ఆలోచించి వారి సహాయ నిధి నుండి మరి ఇటువంటి వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక ₹1,00,000 బిల్ అయితే దాంట్లో 50,000 నుంచి 60,000 రూపాయలు ఇవ్వడానికి వారు ఈరోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూడు చింతలపల్లి దీక్షలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, మొదటిసారి సీఎం కేసీఆర్ లో భయం కనిపిస్తుందని వ్యాఖ్య. చాంద్రాయణగుట్టలో వ్యాక్సినేషన్ పరిశీలించిన సీఎస్, నెలాఖరులోగా 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచన. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ నియామకం. నారాయణపేట జిల్లా కోస్గిలో సర్వసభ్య సమావేశం, మండలాల్లోని సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. ఆముదాల వలస రైల్వే స్టేషన్ లో బ్రిడ్జి నిర్మాణం, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్న ఎంపీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.